नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। करीमनगर डिस्ट्रिक्ट मॉनिटरी प्रेसिडेंट ताजुद्दीन ने आरोप लगाया कि पिछली बीआरएस सरकार के दौरान करीमनगर म्युनिसिपल कॉर्पोरेशन में बहुत ज्यादा करप्शन था और इसकी डिटेल्स भी दी। मजलिस पार्टी के पूर्व डिप्टी मेयर अब्बास समी के बेटे इब्राहिम अब्बास अगस्त 2016 से सऊदी अरब में हैं। उन्होंने अपने नाम पर जाली साइन किए, 34 कॉन्टैक्ट लिए और फंड का इस्तेमाल अपने फायदे के लिए किया। इस करप्शन की जांच की मांग की गई। उन्होंने कहा कि करीमनगर का हुसैनपुरा डिवीजन अब तक एक पिछड़ा इलाका बना हुआ है। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। ఆదేశాలు జారీ చేసి దాని మీద పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు। దాని తర్వాత మొన్న లోకాయుక్త ద్వారా నాకు 26 నవంబర్ 2025 రోజున నగరపాలక సంస్థ కమిషనర్ గారు లోకాయుక్తకి పూర్తి విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించడం జరిగింది। దాని మీద మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా మీరు వచ్చి ఆ రిపోర్ట్ తీసుకోవాల్సిందిగా మాకు ఉత్తరం అందింది। 2 రోజుల క్రితం నేను లోకాయుక్త కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు నగరపాలక సంస్థ వారు సమర్పించిన రిపోర్ట్ తీసుకోవడం జరిగింది। ఇందులో మున్సిపల్ అధికారులు సిబ్బంది తప్పుడు సమాచారం కమిషనర్ గారికి అందించి అసలు మొహమ్మద్ ఇబ్రాహిం అబ్బాస్ మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ గారి కుమారుడు 2016 నుండి నేటి వరకు ఎలాంటి కాంట్రాక్టులు కానీ పనులు కానీ తీసుకోలేదని తప్పుడు రిపోర్టు సమర్పించడం జరిగింది। అదే ఇబ్రాహిం అబ్బాస్ పేరు మీద 2016 నుంచి 2020 వరకు 34 కాంట్రాక్టులు ఇచ్చినట్టు వీరే గతంలో సమాచార హక్కు చట్టం ప్రకారం చెక్కు నంబర్లతో సహా వీరు ఇచ్చడం జరిగింది। అంటే వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన ఆధారాల సహా మేము చెప్తున్నాము, అభివృద్ధికి సంబంధించిన మొత్తం నగరపాలక సంస్థలో అవినీతి జరిగింది। ఇంత నిర్భయంగా స్వేచ్ఛగా మంత్రి గారి అండాలు లేకుండా మేయర్ కానీ ఆయన దృష్టికి తెలియకుండా ఇంత పెద్ద అవినీతి అధికారులు సమర్పించరు। విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరు మీద కాంట్రాక్ట్లు అవుతున్నాయి, మరి దాని మీద వర్క్ ఇన్స్పెక్టర్ సంతకాలు చేస్తున్నారు, ఏఈ డిఈ ఎస్సీ వీరందరూ సంతకాలు చేస్తున్నారు, వీళ్లకు బిల్లులు కూడా చెల్లించడం జరుగుతుంది। మరి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పత్రాల ద్వారా అవినీతి జరిగితే దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాము। అదే విధంగా ఈ రిపోర్ట్ల ఆధారంగా కమిషనర్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి లోకాయుక్తకి తప్పుడు నివేదిక ఇచ్చిన కమిషనర్ గారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము। ఇందులో మా దగ్గర ఉన్న ఆధారాలు మీరే ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, మరొకసారి దీన్ని విచారించి తప్పుడు సంతకాలు చేసి కాంట్రాక్టర్లు తీసుకొని సొంత జేబులు నింపుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా అవినీతికి పాల్పడి వాళ్ళకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటూ వాళ్ళకు సస్పెండ్ చేయాలని, అదేవిధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి హుసేనీపుర అభివృద్ధికి కేటాయించిన నిధులను రికవరీ చేసి హుసేనీపుర అభివృద్ధికి మరొకసారి అప్పగించాలని మేము కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాము। అదేవిధంగా మా అధ్యక్షుల వారికి కూడా ఈ విషయంలో తగిన విచారణ జరిపించాల్సిందిగా కోరుచున్నాను।